ఆనందం అనే ఊబిలో ఉన్నాము. ఆనందం ఊపితో ఎందుకు పోతా అంటే కూర్చున్న ఆనందమే, నుంచున్న ఆనందమే, నవ్విన ఆనందమే, నవ్వకపోయిన ఆనందమే, దుష్ట ప్రవృత్తం ఉన్న ఆనందమే, మంచి ప్రవృత్తం ఉన్న ఆనందమే, మంచి జల్లు పాపుణ్యాలు నువ్వు ఉన్నావు లేవు తిరగబడతావు కొట్టు తెచ్చిన ఏ రకంగా తెచ్చిన ఆనందమే. దేశభక్తి గురించి ఆనందంగా దేహాన్ని త్యాగం చేస్తున్నావు, ఇతర దేహాన్ని చంపేస్తున్నావు విరోధుల్ని. అది తప్పారైతే ఇక్కడ ఆలోచించట్లా. అంటే అంటే అందరికీ కూడా ఒక యజమాని ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. ఎవరు? మానవుడికి ప్రభు ఎవరు? ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి రాజ్యాలు ఏర్పాటు చేసి పరిపాలించే రాజు అంటే ప్రస్తుతం గవర్నమెంట్. వారి ప్రకారంగా వాళ్ళు తప్పు జరిగినా పొరపాటున ఎలా జరిగినా శిక్ష అనుభవించక తప్పదు. దీంట్లోకి నేను లోతులు వెళ్ళదచ్చా. నాటి చరిత్ర, నేటి చరిత్ర, రేపటి చరిత్ర, సంఘ చరిత్ర, మానవ సమాజ చరిత్ర ఎలాగుంది? యుద్ధాలతో హింసలతో ఉంటూ అన్నిట్లో కూడా ఆనందంగా చూస్తారు. మనుషులు చంపుకునే జాతి పుట్టి ఆ మనుషులు చంపుకుని వాళ్ళని మాత్రం నరమాంసభక్షకులు. పెద్ద పెద్ద రంజాన్ అడవులు మన దేశంలో కూడా ఉన్నారు, ఎక్కడొక్కడ ఉన్నారు. బతుకున్నా కానీ ఆస్తి గురించి, రాజ్యాల గురించి, పరువు గురించి ప్రతిష్టం చంపబడతాం జరిగిపోతుంది. వీటన్నిటిలో కూడా చచ్చినవాడు బతికినవాడు ఇద్దరు కూడా ఆనందం గురించే. తాడో పేరు చేస్తా, ఇంతమంది యుద్ధం వద్దు, నువ్వు యుద్ధం చేద్దాం. ఆ యుద్ధం నువ్వు జయించావా రక్తపాతం జరుగుతుంది, నేను చేయలేస్తాను. ఆ తర్వాత నా రాజ్యాన్ని నా భాషను అన్నీ కూడా బతుకుంటే అనుభవించు, చచ్చిపోతే నువ్వు రాజ్యాన్ని ఏలుకుని ధర్మంగా పరిపాలించు, దయాగుణంతో పరిపాలించు. మళ్ళీ ఇటువంటి యుద్ధాలు జరగకుండా లోక సమస్త సుఖనోభవంతో సర్వజీవరాశితో కూడా అంటే సర్వజీవరాశితో పాటు మానవుడు కూడా సుఖంగా ఎక్కువ కాలము బతుకుతూ తన వారసత్వాన్ని సృష్టిస్తూ మానవత్వంతో మానవ సమాజంతో ప్రతి మానవుడికి కావాల్సింది ఏమిటి? ఆహార నిద్ర మైదనస్య అన్నాడు భయాందంతో. ఆహారం అంటే అది ఉంది ఆల్రెడీ, అనేక రూపాలుగా ఉంది, అనేక తత్వాలుగా ఉంది. ఆహారం సమృద్ధిగా సమస్త జీవరాశితో పాటు మానవుడికి కూడా ఉంది. దాన్ని రకరకాల ప్రయోగాలు చేసే విజ్ఞానంతో, విశేష జ్ఞానంతో, రకరకాల రుచులతో అలవాటు పడి తిట్టినాడు, చేస్తున్నాడు, వెళ్తాడు, వెళ్ళిపోతుంది. ఆందోళనగా ఇప్పుడు లోక సమస్త సుఖనోభవంతో ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి, మానవ జీవితం సహా బతకటానికి ఏం కావాలి? ఎండ, గాలి, నీరు. ఎండ, గాలి, నీరు, వర్షం, భూతత్వం సమతత్వంగా ఉండాలి. ఈ తత్వాలు పంచభూతాలుగా, పంచభూత కణజాలంగా సహజంగా ఉన్నది. దాన్ని నేను సృష్టించలేదు, మీరు సృష్టించలేదు. నమ్మకం నాకు దేవుడు ఉన్నాడు, అది త్రాసుగా. ఆ దేవుడు దుఃఖరూపుడుగా ఎవరు చెప్పలేదుగా, సుఖరూపుడుగా నువ్వు చెప్పలేదుగా. నిత్యానంద స్వరూపంగా చెప్పాలి. అంటే నిత్యానంద, ఆనందవ బ్రహ్మ అంటే నిత్యానందం, నిత్య ఆనందంగా పరిపూర్ణంగా స్వేచ్ఛతో ఉన్న ఉనికియే సత్ పదార్థమే, ఉన్న చిత్ పదార్థమే, ఆనంద పదార్థమే, మౌన పదార్థమే, పరిపూర్ణ పదార్థమే ఉన్నది. సృష్టిలోను, సృష్టి ముందు, సృష్టి తర్వాత, సృష్టిలో ఉన్నది. అది ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించి, ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించి యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఉండటమే సాక్షాత్కారం, ఆత్మానుభవం, స్వయం దర్శనం, బ్రహ్మానుభవం, జీవానుభవం, జీవాత్మ అనుభవం, పరమాత్మ అనుభవం అనేక పేర్లు పెట్టేశారు. వాటికి రకరకాల పేర్లు పెట్టిన లక్ష్యము, గమనము, ధ్యేయము అంతా ఏంటి? మానవ శరీరంతో నువ్వేం చేస్తున్నావు, నీకేం కావాలి? అన్నప్రసాదం సమృద్ధిగా ఉంది, గాలి, ఎండ, నీరు సమృద్ధిగా ఉంది, ప్రభుత్వ బంధాలు సంపూర్ణంగా ఉంది, సంపూర్ణంగా ఉన్నది. మధ్య మధ్య ప్రకృతి విలయంలో ఆనందంతో పాటు తుఫాన్లు, ఇటు వాయు తుఫాన్లు, ఇటు భూకంపాలు, ఈ తరతరాలు వస్తాయి. ప్రకృతి రూపంగా కొన్ని ఉంటాయి. విషపు జంతువులు ఆకలి గురించి చంపేస్తాయి.
కొన్ని కుర్తే చచ్చిపోతాం. అటు మానవుల్ని చంపే జీవులు ఉన్నాయి, మానవుని ఆహారంగా తీసుకునే జీవరాశి ఉన్నారు. మానవుడే తింటున్నాడు. అది తమాషా, ఆశ్చర్యం. సరే, ఎంత బాగుంది. ఇప్పుడు మీరేం చెప్పగలుగుతారు? ఉన్నది ఆకాశం అంటే ఆకాశం అగణిత అణు సముదాయంతో సూక్ష్మాతి సూక్ష్మంగా, స్థూలాతి స్థూలంగా పదార్థం ఉన్నది. అంటే చూసేది, చూడబడేది, చూసింది, దర్శించింది, దర్శించబడింది, తెలుసుకున్నది, తెలియంది, తెలుసుకుని తెలియబడేది, సర్వం నేను ఉన్నాను. ఒక్క వాక్యం, అనుభవ వాక్యం ఇది. ఉనికి ఉన్నది, ఉనికి ఉన్నది. ఇది ఏమిటి? వాక్యమే. కర్తవరు ఉనికి ఉన్నది, ఆనందం ఉన్నది, చిత్ పదార్థం ఉన్నది, మూల పదార్థం ఉంది, పరిపూర్ణ పదార్థం ఉంది, స్వేచ్ఛ పదార్థం ఉంది. ఎవరికి అంటే తానికే ఉంది, అంటే తానే ఉంది. ఈ తాను అనేవాడు, నేను అని అనేవాడు, నీవు నేను వారు వీరు మనం అందరం అనేవాడు మాత్రమే ఉన్నాడు. వాడికి వచ్చిన ప్రశ్నలకి సందేహాలకి వాడు ఏంటే వాడే సమాధానం, వాడే ప్రశ్న, వాడే సర్వం వాడే. కించిత్ నాస్తి తాను మీద రెండేది లేదు. తాను మీద అంటే నేనే ఉన్నా అంటాను కాదు, ఒకటి కాదు, రెండు కాదు, అనేకం కాదు, సమిష్టి కాదు, విష్టి కాదు, అన్నీ తానుగా అంటే స్వయంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది. ఆ పరిపూర్ణ భావన, పరిపూర్ణ ఆలోచన, పరిపూర్ణ సంకల్పం, పరిపూర్ణ ఉనికి, పరిపూర్ణ చిత్తు, పరిపూర్ణ ఆనందం, పరిపూర్ణ మౌనంగా ఉన్నాం అని గ్రహించి గుర్తించి ఊరకొండు.